మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా ఒకటి నిన్ననే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ తన ఎన్నికల ప్రచారంలో కానీ ఒకటే చెప్తున్నారు, నాకు స్టార్ క్యాంపెయిన్స్, నా ప్రచార సారథులు సామాన్య ప్రజలే. సో ఇవాళ మేము మా జగనన్న స్టార్ క్యాంపెయినర్లుగా అలాగే భూమన కుటుంబ సైనికుల్లాగా ఇవాళ ఈ ప్రెస్ మీట్ కి రావడం జరిగింది. మీరు అందరు చూసారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అలాగే జగన్ సార్ యొక్క పరిపాలనా విధానం అంటే ఒకటి, సంక్షేమ పథకాలను ఏ వివక్షత లేకుండా పేద ప్రజల గడప వద్దకి తీసుకెళ్ళాలి. వాటి గురించి మాట్లాడుతూనే ఉన్నాం. వాలంటీర్ వ్యవస్థ కానీ అన్ని అర్హతే ప్రామాణికంగా గడప వద్దకే అన్ని పథకాలను కూడా చేరుస్తున్నాం. రెండవది, సామాన్య ప్రజలకు రాజకీయ అవకాశం అంటే బడుగు బలహీన వర్గాలకు ముఖ్యంగా మహిళలకు రాజకీయ అవకాశం ఇవ్వాలని మన జగన్ సార్ యొక్క ప్రాధాన్యత అలాగే ఆయన ఉద్దేశం కూడా. ఆ విధంగానే ఇవాళ జనరల్ మేయర్ స్థానం కూడా నాకు కేటాయించబడింది. అలాగే నాతోటి చాలా మంది మహిళా కార్పొరేటర్లు ఇవాళ కౌన్సిల్లో ఉన్నారంటే దానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, జగనన్న గారి అలాగే భూమన కుటుంబం యొక్క వాళ్ళ ఉద్దేశంతోనే ఇవాళ మేమందరం అంటే సామాన్యుల కార్పొరేటర్లో కూడా చాలా మంది సామాన్యులుగానే వచ్చి రాజకీయాల్లో ఏ అనుభవం లేకుండా ఇవాళ కార్పొరేటర్లుగా మేము కౌన్సిల్లో ఉన్నాం. సో ఇవాళ మేమందరం కూడా జగన్ సార్ చెప్పినటువంటి విధంగానే మేమందరం కూడా మా పార్టీ ప్రచార సారథుల్లాగానే మా ఎజెండా ఏంటి, జగన్ సార్ కూడా అదే చెప్తున్నారు ప్రచారంలో, మేము మీ కుటుంబానికి మేలు చేసి ఉంటే, మీకు లబ్ధి చేరి ఉంటే, మేము చెప్పినవన్నీ చేసి ఉంటే మాకు ఓటేయండి అని. సో అదే ఎజెండాతో తిరుపతిలో కూడా భూమన సైనికుల్లాగా మా కార్పొరేటర్లు అందరూ కూడా గత నెల రోజులుగా ప్రతి గడపకు వెళ్ళి మేము చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ అలాగే మా ప్రియతమ నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి సార్ చైర్మన్ అయిన తర్వాత టీడీడీ ఉద్యోగస్తులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ అలాగే అవుట్ సోర్సింగ్ వాళ్ళ జీతాలను గణనీయంగా పెంచడము, అట్లాగే తిరుపతి అభివృద్ధిలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా భాగస్వామ్యం చేస్తూ చేసిన అభివృద్ధిని సంక్షేమాన్ని వివరిస్తూ మేమందరం కూడా ఓట్లు అడుగుతున్నాం. ఈ విధంగా ఇప్పుడు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఎందుకు అంటే గత కొన్ని రోజులుగా మా కార్పొరేటర్లు అందరూ కూడా అంటే ఒక తెలియని అయోమయ పరిస్థితి, ఒక రూమర్ ఒకటి నడుస్తుంది అంటే కార్పొరేటర్స్ పార్టీ మారుతున్నారని. సో మేమందరం కూడా కార్పొరేటర్లుగా గెలిచింది వైఎస్ఆర్సీపీ ఎజెండాతోనే. అలాగే ఇంతకాలం భూమన కరుణాకర్ రెడ్డి సార్ గారి నాయకత్వంలోనే మేమందరం కూడా పనిచేస్తున్నాం. తిరుపతి అభివృద్ధిలో మా డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి గారి ఆలోచనతోనే తిరుపతి అభివృద్ధిలో కూడా మేమందరం కూడా భాగస్వాములైనాం. సో ఇవాళ మేము ప్రచార సారథులుగా జగనన్న గాని అలాగే భూమన కుటుంబం ప్రచార సారథులుగా ప్రతి గడపకు మా క్యాంపెయిన్ చేస్తున్నాం. అట్లాగే మేము చేసిన మంచి పనులు వివరిస్తూనే మేము ఈ ఎన్నికల ప్రచారం చేస్తున్నాం. అట్లాగే ఇవాళ మాలో ఒకరైన కార్పొరేటర్ అభినయ్ రెడ్డి గారు, మా డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్సీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇవాళ జగనన్న ప్రకటించిన తర్వాత మాకందరికీ ఉన్న ఒకే ఒక లక్ష్యం, ఆయన్ని అఖండ మెజారిటీతో గెలిపించుకోవడం. సో ఆ విధంగానే మేము పనిచేస్తున్నాం. ఇంకా వేరే అజెండాలు ఏం లేవు. సో నేను వేరే వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు తిరుపతి అభివృద్ధి కోసం ఏం చేస్తారు, వాళ్ళ ఎజెండా ఏంటి, ఇవి చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుంది. సో ఇటువంటి రూమర్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం కోసమే ఇవాళ కార్పొరేటర్స్ తో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
సో ఇంకా మా ముందున్న లక్ష్యం ఒకటి, ఎవరు కూడా కార్పొరేటర్స్ పార్టీ మారే అవకాశాలు లేవు. సో అందరం కూడా అభినయ్ రెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలని మేము అందరం కూడా పని చేస్తున్నాం. అలాగే మా మధ్య ఐక్యత కూడా అట్లాగే ఉంది. సో దీని అందరికీ కారణం జగన్ సార్ యొక్క పరిపాలన విధానం, ఆయన చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్ల మేము ఇవాళ చాలా తలెత్తుకొని ప్రతి గడపకు వెళ్తున్నాం. అలాగే మా అభిమాన నాయకులు కరుణాకర్ రెడ్డి గారు కానీ అభినయ్ రెడ్డి గారు మమ్మల్ని ఒక కుటుంబం లాగా చూసుకున్నారు కాబట్టి ఇవాళ మేమందరం కూడా ఐక్యతతో పనిచేస్తూ అఖండ మెజారిటీతో అభినయ్ గారిని గెలిపించుకోబోతున్నాం. థ్యాంక్ యూ. నిన్న కూడా నేను మా ఆత్మీయ సమావేశంలో మాట్లాడాను. వాళ్ళకి ఆప్షన్స్ లేక ఆప్షన్ల కోసం మన దగ్గరకు వస్తున్నారు. అందరం వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే మిగిలిన ప్రాంతాలలో లాగా లేదా మిగిలిన నియోజకవర్గాల్లో లాగా ఏమన్నా ప్రలోభాలకి లొంగి లేదా ఇంకేదన్నా ఆశలకి లోబడి ఏమన్నా కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది వస్తారేమో వాళ్ళ ఆశని చూసి జాలిపడుతున్నాం. అలాంటి ఉద్దేశాలు ఉంటే మానుకోండి. ఇక్కడ కార్పొరేటర్లు అందరూ కూడా ఏకతాటిపై ఉన్నారు, ఒక సమిష్టిగా ఉన్నారు. అందరూ కూడా ఏకనాయకత్వంలో పనిచేస్తున్నారు. అది శ్రీ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారి నాయకత్వంలో. కాబట్టి అందరం కూడా రాబోయే ఎలక్షన్లో కార్పొరేటర్లు అందరూ కూడా సమిష్టిగా పనిచేసి అభినయ్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది. కార్పొరేట్లో మా పార్టీకి వచ్చేస్తారంటారా? వాళ్ళకి ఎంత ఇది చూడు. నాకు చదువు లేకపోయినా కూడా అన్న నాకు శిక్ష కూర్చొని పెట్టాడంటే నేను మాట్లాడకపోతే చేత కాకపోతే కూడా మాట్లాడాలని చేసి నిలబడినాను. ఆయన ఎక్కడ చెప్తాడు కార్పొరేట్లో మా పార్టీకి వస్తాడనేసి. మేము శ్రమకు కాదు అయితే 4 రోజులు ఉంటే కూడా ఎక్కుతాడు మిద్ద తెల్లారి అమలు తాగేసి పెరుగు కలిపి ఇస్తాను మా ఇంటికి. పోయిన వాళ్ళంతా ఆ బాబుకి వెయ్యాడా, కోనేరు కట్టినాడు, రోడ్డు వేసినాడు, కంప్యాలు కట్టినాడు అంటా ఉంటారు జనాలు. మీకప్పుడితా అనేసి మేము ఎందుకు పోతాం? మా కార్పొరేటర్ ఏమంత ఇదే అంత నీచిన వాళ్ళ వదిలేసి ఆడికి పోము కష్టపడి తిరిగి ఇట్లా తిప్పుతాడు. ఇంత లాభం నడుస్తా ఉన్నావే ఇంత హుషారుగా బ్రాండ్కి అభివృద్ధికి అంటా ఉంటారు, నవ్వుతా ఉంటారు వాళ్ళే. అట్లా మేము కష్టపడతా ఉంటే కార్పొరేటర్లు మాతో వచ్చేసినారు అంటారా వాళ్ళు? ఇది మంచి పద్ధతి కాదు. ఇది మేము ఆడిపోము అన్న వదిలేసి మా ప్రాణం ఉండే వరకు మేము 4 అన్నదమ్ముళ్ళు, మా మరిది, మా బావ, ఇంకొక మరిది, 4 మేము రాజశేఖర రెడ్డి ఉన్నారు. అప్పుడు అట్లే వేసినాం. ఇప్పుడు అన్న పార్టీ మేము అరుణాన్న గాని శ్యామలమ్మ గాని మా మామ గాని అందరూ కష్టపడి తిరుగుతా ఉంటే నాకు బడే కోపం వచ్చేసింది. తెల్లారి